అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్న సందర్భంగా గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో కోలాహలం నెలకొంది. ప్రధాని మోదీ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తుళ్లూరులో జేఏసీ నాయకులు, రాజధాని రైతులు ర్యాలీ నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొందని జేఏసీ నాయకులు పువ్వాడ సుధాకర్ తెలిపారు. ముందు తరాలకు బంగారు భవిష్యత్తు నిర్మించడమే రాజధాని ముఖ్య ఉద్దేశ్యమని, భూములు ఇచ్చిన రాజధాని రైతులకు ప్రత్యేక స్థానం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. విశ్వఖ్యాతి ఆర్జించున్నది ఈ విజయదశమికి. నగరమా విశ్వనగరమా, ఆంధ్రమా నగరమా, అమరావతి నగరమా, అసలు శిశుడి నగరమా, ఎన్నిసార్లు కూర్చినా, ఎంతమంది తొక్కినా, శక్తితోటి యుక్తితోటి అంతకం అసలు శిశుడు ఏ రోజు కూడా మనం దానిని కొంతమంది వైసీపీ కుట్రదారులు ఆ విధంగా ఎగతాళి చేసి ఉండొచ్చేమో, కానీ వాస్తవంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఆ సంకల్ప బలమే ఏదైతే మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు పవిత్రమైనటువంటి పార్లమెంటు మట్టిని, అదేవిధంగా యమునా జలాన్ని తీసుకురావటం వల్లనే ఆ సంకల్ప బలం ఉండబట్టే కాబట్టి ఆయన శంకుస్థాపన, ఆయన దివ్య హస్తాలతో శంకుస్థాపన చేశాడు. కాబట్టి ఒక విధ్వంసకారుడు పరిపాలనలోకి వచ్చి అమరావతి రాజధానిని అనేక రకాలుగా ఎంత చేతనైతే అంత విధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క శంకుస్థాపన బలం, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి దురదృష్టి, ఈ యొక్క అదేవిధంగా వారు తీసుకొచ్చినటువంటి పవిత్రమైనటువంటి జలం పార్లమెంటు మట్టే ఈ యొక్క అమరావతిని కాపాడింది. మళ్ళీ అదేటువంటి రీతిలో ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పునఃప్రారంభం అవటం ఎంతో ఆవశ్యకం. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ యొక్క పునఃప్రారంభ కార్యక్రమం, ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయి, ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. తప్పనిసరిగా ఇది ఒక పెద్ద పండుగ వాతావరణంగా ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరపబడతా ఉంది. పనుల పునఃప్రారంభం జరుగుతూ ఉంది. రాజధాని చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరవటానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ రాజధాని ప్రాంతం ఇక్కడ మరి పునఃప్రారంభమై అభివృద్ధి చెంది ఈ అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భావితరాలందరికీ కూడా చేరాలని చెప్పి మేమందరం కూడా ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల రాక్షస పాలనలో ఈ అమరావతికి సంబంధించినటువంటి దహనకాండకి పూనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించే విధంగా, అదేవిధంగా ఈ అమరావతిని కాపాడే విధంగా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా ఈ సందర్భంగా మా ప్రాంత రైతులందరి తరపున పేరు పేరున కృతజ్ఞతలు కూడా